ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ మనం చూశాం. ఆడిన 4 మ్యాచుల్లో 4 సార్లు కూడా హోమ్ టీమ్సే గెలిచాయి. ఫైర్. మరి అదే ట్రెండ్ ఈరోజు కూడా కొనసాగుతుందా? లేకపోతే స్టాట్స్ అన్నీ ఫేవర్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి డామినేషన్ చూపిస్తుందా? థింకింగ్? వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేయబోతున్నాం లక్నో సూపర్ జాయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 5 పూర్తి అనాలిసిస్. ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 7 మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 గెలిస్తే లక్నో 3 గెలిచింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 5 మ్యాచుల్లో 4 సార్లు ఢిల్లీ టీం గెలిచింది. అది వరుసగా పూర్తి డామినేషన్. అంటే క్లియర్గా రీసెంట్ ఫామ్ చూస్తే ఢిల్లీ టీంకి అప్పర్ హ్యాండ్ ఉంది. ఇక మ్యాచ్ జరగబోయే లక్నో ఎకానా స్టేడియం పిచ్ విషయానికొస్తే ఇది సాధారణంగా ఒక కాంపిటిటివ్ వికెట్, కానీ రీసెంట్ టైంలో హై స్కోరింగ్ గ్రౌండ్గా మారిపోయింది. లాస్ట్ సీజన్లో ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ 187 రన్స్. అంటే ఈ మ్యాచ్లో 180 to 200 స్కోర్ చాలా కామన్ అనిపిస్తోంది. మరొక ముఖ్యమైన పాయింట్, ఈ గ్రౌండ్లో చేజింగ్ టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంది. టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకుంటే గెలిచే ఛాన్స్ ఎక్కువ. వెదర్ అప్డేట్ సింపుల్. రెయిన్ ఛాన్స్ 0. సనీ. ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చెయ్యొచ్చు. ముందుగా లక్నో సూపర్ జాయింట్స్ టీం గురించి మాట్లాడితే ఈ టీం స్ట్రెంగ్త్ క్లియర్గా టాప్ ఆర్డర్. మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్ ఈ ముగ్గురు మ్యాచ్ని ఒక్కరే మార్చే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. కానీ ఇక్కడొక పెద్ద సమస్య. మిడిల్ ఆర్డర్ అనుభవం తక్కువ. రిషబ్ పంత్ ఫామ్ చాలా కీలకం. గత సీజన్లో ఆయన పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఈ సీజన్లో కంబ్యాక్ ఇస్తాడా? అదే కీలకం. బౌలింగ్ విషయానికొస్తే పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్. షమి, మయాంక్ యాదవ్, నోర్కియా ఫైర్. కానీ ఇక్కడ కూడా ఇష్యూ ఉంది. బ్యాటింగ్ డెప్త్ వర్సెస్ బౌలింగ్ బ్యాలెన్స్. 4 పేసర్స్ ఆడిస్తే బ్యాటింగ్ వీక్ అవుతుంది. బ్యాటింగ్ స్ట్రాంగ్ చేయాలంటే బౌలింగ్ కాంప్రమైజ్ అవ్వాలి. అంటే లక్నో టీంకి కాంబినేషన్ పెద్ద ఛాలెంజ్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడితే ఈసారి వాళ్లు చాలా క్లియర్ ప్లాన్తో వచ్చారు. ఓపెనింగ్లో కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్లో స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్. ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తే పూర్తిగా బ్యాలెన్స్ అయింది. 100. కానీ అసలు స్ట్రెంగ్త్ ఏంటంటే స్పిన్ అటాక్. కుల్దీప్ యాదవ్ ప్లస్ అక్షర్ పటేల్ ఈ ఇద్దరూ మ్యాచ్ని డిసైడ్ చేయగలరు. ప్రత్యేకంగా కుల్దీప్, పురాణ్, పంత్ మీద చాలా మంచి రికార్డుంది. సర్ప్రైజ్డ్. అంటే కీలక సమయాల్లో ఈ ఇద్దర్నీ అవుట్ చేస్తే లక్నో గేమ్ ఆల్మోస్ట్ ఓవర్. ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వర్సెస్ నికోలస్ పురాణ్, కుల్దీప్ వర్సెస్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్ వర్సెస్ మార్క్రమ్, షమి వర్సెస్ కేఎల్ రాహుల్. ఈ బ్యాటిల్స్లో ఎవరు గెలుస్తారో మ్యాచ్ రిజల్ట్ కూడా అదే నిర్ణయిస్తుంది. స్టాట్స్, కాంబినేషన్, రీసెంట్ ఫామ్ అన్నీ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ క్లియర్ ఫేవరెట్. చెక్. కానీ హోమ్ గ్రౌండ్ ట్రెండ్ కొనసాగితే లక్నో కూడా గెలిచే ఛాన్సుంది. అంటే ఈ మ్యాచ్ 50-50 కాదు, 60-40 ఢిల్లీకి అడ్వాంటేజ్. మరి మీ అభిప్రాయమేమిటి? థింకింగ్? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్. ఇంకా ఇలాంటి ఐపీఎల్ డైలీ అనాలిసిస్ కోసం మాతోనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.